చంటి పిల్లలకు పురిటి గదిలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. పూర్వం చంటి పిల్లలకి తల మీద గుడ్డ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచేవాళ్ళు కాదు. పొరపాటున తల మీద గుడ్డ పక్కకు జరిగితే వెంటనే తల మీద గుడ్డ వేయండి, తల మీద గుడ్డ వేయండి అనేవారు. ఎందుకంటేట దానికి ఒక కథ కూడా చెప్పడం జరిగేది. పూర్వం ఒక రాజుకి ఒక కూతురు ఉండేది. ఆ పిల్ల చాలా అందగత్తెట. అయితే ఆ పిల్లకి చంటి పిల్లప్పటి నుంచి ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయించేవారు. ఆ నలుగు పెట్టిన పిండి అంతా ఒక చోట వేసేసరికి అది ఒక మొక్కలాగా తయారవుతుంది. ఆ మొక్క చూసి ఆ రాజు ఏమనుకుంటాడంటే, సరే నా కూతురుకి స్వయంవరం ప్రకటించినప్పుడు నా ఇంటి రాజభవనంలో ఉన్నటువంటి చెట్టు పేరు ఎవరైతే చెప్తారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. సరే, అయితే ఆ ఇంట్లో పనివాడు ఒకడు ఉంటాడు. వాడికి రాజుగారంటే చాలా కోపంగా ఉండేదన్నమాట. అందుకని వాడు ఏం చేస్తాడు, వెళ్ళి ఓ మాదిగాడికి వెళ్ళి, నువ్వు వెళ్ళి రాజుగారి ఇంట్లో రహస్యం ఇది, వెళ్ళి మీ ఇంట్లో చెట్టు పేరు నాకు తెలుసు, దాని పేరు సున్నిపిండి చెట్టు అని చెప్పు, ఇప్పుడు రాజుగారు నీకు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్తాడు. సరే, ఆ మాదివాడు వెళ్ళి రాజుగారి దగ్గర నాకు మీ ఇంట్లో రహస్యం తెలుసు అంటే అప్పుడు చెప్పమంటాడు. ఏమిటో చెప్పమంటే ఆ చెట్టు పేరు సున్నిపిండి చెట్టు అంటాడు. అనేసరికి ఇంకా రాజుకి ఇచ్చిన మాట ప్రకారం తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం తప్పదు కాబట్టి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆ రాజు కూతురికి అని అందరూ చూసిన వాళ్ళందరూ రాజుగారి కూతురు మాదిగాడి పెళ్ళం అని గేలు చేస్తూ ఉంటారు. ఆవిడికి చాలా అభిమానంగా ఉండేదన్నమాట. దాంతో ఆవిడ బలవంతంగా చచ్చిపోవడం జరుగుతుంది. అప్పుడు పైకి నరకానికో స్వర్గానికో వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ధర్మరాజు చెప్తాడు, నువ్వు ఇటువంటి పని చేసావు కాబట్టి నువ్వు భూలోకంలోనే ఒక పురుగువై సంచరించు అని చెప్తాడు. మరి నాకు ఆహారం ఏమిటి అని అడుగుతుంది ఆవిడ. అంటే ఎవరైతే చంటి పిల్లలు పురిటి 10 రోజుల లోపల పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క మెదడు నీకు ఆహారం అని చెప్తాడు. అంటే దానినే వెన్నెమ్మ పురుగు అనేవారు. ఆ పురుగు వచ్చి చంటి పిల్లల మెదడు మీద కనుక కుడితే పిల్లలు చనిపోతారన్నమాట. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయం ఎవరికి, డాక్టర్లకి ఎవరికి కూడా తెలియదు. అందుకని ఏం చేసేవారంటే ఆ పురిటి పిల్లల చంటి పిల్లల గదిలో కంపల్సరీగా రాజుగారి కూతురు మాదిగాడి పెళ్ళం, రాజుగారి కూతురు మాదిగాడి పెళ్ళం అని రోజు మొత్తంలో 1-2 సార్లైనా అంటే ఆడికి అభిమానం వచ్చి ఆ గదిలోకి రాకుండా వెళ్ళిపోతుందన్నమాట. ఇది వాస్తవంగా పూర్వం జరిగిన విషయాలు. మాకు కూడా అనుభవంలో ఉన్నవేవి. మా పిల్లలు పుట్టినప్పుడు కూడా మా అమ్మగారు వాళ్ళు అలా అనేవారు. అలా అనమని కూడా చెప్పేవారు మాకు. ఒకవేళ అర్థమానం వాళ్ళు ఉండడం కుదరదు కదా పురిటి గదిలో. అలాంటప్పుడు కూడా చంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా అనుకోవాలి అని చెప్పేవారు అన్నమాట. అదే విషయం నేను మీతో కూడా చెప్తున్నాను. సరే, ఉంటాను.